ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు గారు, గాయత్రి ఎక్కడుంది నాయని? హాసనక్క దగ్గరుంది, తీసుకురమ్మంటారా? పర్లేదు, ఉండనివ్వు. ఊరికే అడిగాను. ఈ మధ్య మీరు గానవి కన్నా గాయత్రి పాప గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకని? అలా ఏం లేదే. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. తెలుసా? అమ్మగారి పేరుండడమే కాదు, మీ అమ్మను పాపలో ఒక్కరోజైనా చూసుకోమని స్వామివారు చెప్పినప్పటి నుంచి మీలో ఈ మార్పు గమనించాను. పక్షపాతం ఏం లేదు. ఉన్నా సరే నేనేమీ అనుకోను. ఎందుకంటే కన్న కూతురు గానవి కన్నా దత్తత తీసుకున్న పాపని చాలా బాగా చూసుకుంటున్నారని జనం కూడా మంచిగా చెప్పుకుంటారు. ఎక్కడున్నా పిల్లలు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అన్నదే నా ఉద్దేశానైనా. తిలోత్తమత్తయ్య మాత్రం ఇంట్లో ఉన్న గాయత్రిని పట్టించుకోకుండా మిమ్మల్ని కన్న గాయత్రమ్మ గారిని ఎక్కడున్నా తిరిగి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారనుకుంటా. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అమ్మోర్ని కూడా ఇంటికి పట్టుకొచ్చారుగా. అమ్మవారేనా? మీకు కూడా అనుమానం వచ్చిందా? అలా అని కాదు. నీకెందుకు అలా అనిపించింది? చూపులమ్మ అని అత్తయ్య గారు చెప్పారు, కానీ ఆ పేరు గల అమ్మోర్ని నేనెక్కడా చూడలేదు, వినలేదు కూడా బాబుగారు. చూపులమ్మా అంటే? 2 అర్థాలున్నాయి. చూపు అంటే దృష్టి, ఇంకో అర్థం చూపించమని. మరి అత్తయ్య గారు తెచ్చిన ఆ తల్లి ఏం చూస్తుందో ఏం చూపిస్తుందో తెలియాలి. మా అమ్మని చూపిస్తే పాప దొరికిపోతుంది నాయని. ఈ గండాన్ని ఎలా తప్పించాలో తెలియడం లేదు. ఏం ఆలోచిస్తున్నారు బాబుగారు? రేపు చూపులమ్మని సాగనంపాలంటే అమ్మ ఒక్కరోజే ఇంట్లో ఉంటుందా? 24 గంటలన్నా కూడా ఎక్కువ సమయమే. ఎవరు ఏ పనైనా చెయ్యొచ్చు బాబుగారు. ఏం చేయబోతున్నారో నీకేమైనా ఐడియా ఉందా నాయని? ఆహా, ఆ ఉద్దేశంతో చెప్పలేదు నేను. మంచి పనులు చేయడానికి ముహూర్తం గాని టైం గాని చూసుకోనవసరం లేదు. చెడ్డ పని చెయ్యాలనుకునే వాళ్ళకి ఎంత టైం అయినా చాలదు అని ఊరికే చెప్పాలనిపించి చెప్పాను. నైని ఇండైరెక్ట్గా నన్ను హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది బాబుగారు, లేదంటే మిమ్మల్ని దోషించేస్తారు. ఇంకేంటి నైని? నాకు చాలా పనులున్నాయి. మీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎలా? ఏదో జరగబోతుంది. అలర్ట్గా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.